రాక్షసుడు వస్తాడు. రాక్షసుడు వచ్చి దేవత రూపంలో వచ్చి కూర్చుంటే ఈ విషయాన్ని గుర్తించినటువంటి సురేష్ చంద్ర ఏం చేస్తారు, విష్ణుమూర్తికి సమాచారం ఇస్తారు. మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి వచ్చి ఆ రాక్షసుని అమృతం తీసుకున్నదా ఆ గొంతులో ఉన్నటువంటి అమృతము కడుపులోకి పోకుండా ఉండాలని చెప్పి ఆలోచనతో సుదర్శన శక్తితో తల నరికేస్తాడు. అందుకే పైన తల రాహు అవుతాడు, మొండెం కేతు. రేవంత్ రెడ్డి రా అంటే రాహు, కేతు రేవంత్ రెడ్డి, కేసీఆర్ కే అంటే కేతు కేసీఆర్. ఇదే దరిద్రం తెలంగాణ. రాహు కేతులకే మారిపోయారు. ఈ శని పోవడానికి ఇలా తెలంగాణ సమాజం పూజలు చేస్తున్నారు. మా బతుకులు ఇట్లా ఆగమైతాయి, దరిద్ర బతుకులు అయిపోయినాయి, మా భిక్ష బతుకులు అయిపోయినాయి చెప్పని. కాళేశ్వరం చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా. కాళేశ్వరము 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందా, 9,000 కోట్ల స్కామ్ జరిగిందా? ఫస్ట్ దాని క్లారిటీ. కాళేశ్వరం ఏటీఎం గతంలో కేసీఆర్ గవర్నమెంట్ లో కాళేశ్వరము కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం లెక్క మారింది వాస్తవం. ఈ రోజు కూడా మళ్ళీ చెప్తున్నాం, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఏటీఎం లెక్క మారింది కాళేశ్వరం. సిబిఐకి ఏం లెక్క రాష్ట్రం మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజ్ లో అక్రమాలు జరిగినాయని చెప్పి, ప్లానింగ్ విషయంలో అన్నింటిలో అక్రమాలు జరిగినాయని చెప్పి 9,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని చెప్పి సిబిఐకి లెక్క రాసినావు. నువ్వు ఎలక్షన్ ముందు చేసినావు 1,00,000 కోట్ల స్కామ్ జరిగింది అంటున్నావు. మొన్నటి దానికేనేమో కాళేశ్వరం ఎందుకు వణికినాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, అది గోదావరిలో ఉడకపోయినట్టు అని చెప్పన్నాడు. ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు. ఇప్పుడు తీసుకొని 9,000 కోట్ల స్కామ్ అంటున్నాడు. మిగతా ఏమైనట్టు పైసలు ఇంకా మోటార్లకు మోటార్లు 300 కోట్లు ఒక్క మోటారు. ఒక్కొక్క మోటార్ను 1,600 కోట్ల వరకు వచ్చారు ఒక్క మోటార్ను. అంటే ఒక్క మోటార్కు 1,300 స్కామ్ జరిగింది. మోటార్ల విషయంలో అది వేరే కంటికి వడకొచ్చారు. నువ్వు 1,00,000 కోట్ల స్కామ్ కాళేశ్వరం స్కామ్ జరిగిందని చెప్పాక సిబిఐకి 9,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పి లేఖ రాస్తే మేంత పిచ్చలమైంది. నువ్వు రాయి 1,00,000 కోట్లు ఎందుకు రాస్తావు? నువ్వు గోదావరి కొట్టుకోబోతున్నావు, మళ్ళీ దొంగలు పడ్డాను కుక్కలు పడినట్టు మొన్న ఎప్పుడో జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రికి ఇప్పుడు ఇక ఈయన పెట్టిన మీటింగ్ ఆయన పోటీ పడతాడు, ఆయన పెట్టిన మీటింగ్ ఈ పోటీ పడతారు. ఇద్దరు తిట్టుకుంటారు, టైం పాస్ చేస్తారు. కానీ 1,00,000 కోట్ల స్కామ్ జరిగింది, ఏటీ లెక్క మారిందని మేమంటున్నాం. కానీ 9,000 కోట్ల స్కామ్ మాత్రమే జరిగిందని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. కాబట్టి 1,00,000 కోట్ల మీద విచారణ జరపడా, 9,000 కోట్ల మీద విచారణ జరపడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. కాబట్టి ఈ రెండు పార్టీలు ఒకటే, ఈ రెండు పార్టీలు ఒకటే. ఏంటంటే వీళ్ళ అవినీతికి వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు, వీళ్ళ 6 గ్యారెంటీల మీద వాళ్ళు ప్రశ్నించే ప్రయత్నం చేస్తలేరు. ఒక్క కేసీఆర్ కుటుంబం మీద ఒక్క విచారణ జరపడం ఇంతవరకు ఒక్కరి మీద కనీసం చర్య తీసుకున్న పాపనాలు పోలేదు. నీకు చదవాలని చెప్పు, 1,00,000 కోట్లు స్కామ్ జరిగినా కూడా నాకు రాసే దమ్ము లేదు, కేసీఆర్ కుటుంబాన్ని మీద విచారణ జరిపే దమ్ము లేదని చెప్పి ఒప్పుకో, ముక్కుని ఎలాగ రాయి. కాబట్టి ఈ విషయంలో ఇవాళ తెలంగాణ సమాజం జాగృతమైంది. తప్పకుండా రెండు పార్టీలకు గుణపడని చెప్పడానికి ఇలా ప్రజలు సిద్ధంగా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. అవు స్కామ్ సిబిఐ రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం లేఖ ఏమని రాసింది, 9,000 కోట్లని రాసింది. 9,000 కోట్ల స్కామ్ మీద విషయం చెప్తే మిగతా స్కామ్ ఎడవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏది రాస్తే దాని మీద విచారణ జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు రాస్తలేడు అంటున్నా, 1,00,000 కోట్ల స్కామ్ జరిగితే ఎందుకు రాస్తలేడు అంటున్నా. ఇక మోటార్లు లెక్కపోయినా, మోటార్లు లెక్కపోయినాను. రేవంత్ రెడ్డి రాష్ట్ర లేఖలు మొత్తం బహిరంగపరుస్తాం. మేము కూడా ఇంటింటికి కరవత్త లెక్క వస్తాం. ఇగో 1,00,000 కోట్ల స్కామ్ జరిగాట, కేసీఆర్ ను రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారు, ఇగో కేవలం 9,000 కోట్ల స్కామ్ జరిగిందట, మీ దాంట్లో పైసలు చంపారని చెప్పి చెప్తాం. మేము కూడా చెప్తాం, మేము పిచ్చలమే, మాకు తెలిసి ఏం చేయాలండి. సిబిఐ రాసిండు. ఇలా రేవంత్ రెడ్డి ధైర్యంగా ఎందుకు మాట్లాడబోతున్నాడు, ఇదే రాయాల్సిన లేక రాయలేకపోయాడు. ఎందుకంటే దానిలో ఏం జరగాలో జరిగింది. ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ద్వంద్వ విధానాలు. ఒక ఆయన ఏమన్నా తెలుసా, అలిగిపోయారు, జీవన్ రెడ్డి చేరికను ఇద్దరు ఒప్పుకుంటలేరు, అలిగిపోయారని ఒక ఆయన అంటాడు.
ఇంకో ఆయన అంటాడు బీజేపీలో హరీష్ రావు చేయడానికి పోయినా ఇంకో ఆయన అంటాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమంటాడు? ఏడాడు కలిసిండు, ఎవరు కలిసిండు? బీఆర్ఎస్ కును బీజేపీకి అలయన్స్ కోసం పోయినాట. హరీష్ రావు అనే వ్యక్తి అలిగిపోయిందని వీళ్ళే అంటారు బీఆర్ఎస్ పార్టీ మీద. అలిగిపోయిన